నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో దేశమంతటా పొదుపు మంత్రం వినిపిస్తోంది. మోడీ బాటలోనే సీఎంలు, మంత్రులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నారు. కార్లు వదిలేసి బుల్లెట్ పై అసెంబ్లీకి వచ్చారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. వారంలో ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీజిల్ వాడకుండా అధికారులకు అద్దె ఇవి వాహనాలు సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ప్రధాని మోడీ పిలుపుతో దేశమంతా కదిలి వస్తుండటంతో రాబోయే సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే భరోసా కూడా వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో నాతో పాటు నా కొలీగ్ సందీప్ ఉన్నారు. అలాగే గెస్ట్లు నగేష్ గారు, అడ్వకేట్ శరత్ గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. శరత్ గారు. సార్ మేడం. శరత్ గారు, ఏంటి అసలు ప్రధాని మోడీ నిజంగా దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరిక ఇస్తున్నారా, లేక కేవలం ఇంధన పొదుపు కోసం ఇది ప్రచారం జరుగుతుందా, ఎలా అనుకోవాలి? ఒకటి, లీవింగ్ అపార్ట్ దీస్ ఆప్టిక్స్, ఇది ప్రధానమంత్రి 2 కార్లలో రావడము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి బుల్లెట్ కార్ మీద రావడం, ఇదంతా ఆల్ దిస్ యాక్చువల్లీ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఇష్యూ ఇన్ డెప్త్, రైట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2025 నుంచి ది డివాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ హ్యాస్ కమ్ డౌన్. మనకి ఇప్పుడు 93 రూపీస్ ఉండింది. డ్యూరింగ్ ది పార్లమెంటరీ సెషన్ ది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వాంటెడ్ డిస్కషన్ ఆన్ క్రైసిస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సప్లైస్ టు ఇండియా. ఇవన్నీ చాలా జరిగినాయి. తర్వాత ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఇవన్నిటికంటే ముందు ఒకవేళ ప్రధానమంత్రి ఈ రకంగా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ క్రెడిబుల్ ఎనఫ్. ఇప్పుడు ప్రధానమంత్రి కొన్ని విషయాలు చెప్పాలా. దేశంలో తప్పకుండా మనము సింపుల్ సిటీ పాటించాలి. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపుకు అందరం శిరసా వహించాలి. ఇదంతా ఆల్ దట్ అ పార్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో, తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎంతమంది బంగారం కొంటున్నారు? 1,30,000, 1,50,000 బంగారం ధర దాటిన తర్వాత వాళ్ళ అమ్మకము కొనడం వల్ల ఎంత బంగారము కొనుగోలు ఆగుతుంది, ఎంత విదేశీ మారక ద్రవ్యం దెబ్బతింటది అనేది చెప్పాలి. తర్వాత లక్షలు పెట్టి బంగారం కొని బంగారం హోర్డింగ్ చేసే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే, రూపీ డివాల్యుయేషన్ తోని ది ఫైనాన్షియల్లీ రిచ్ కంపెనీస్, ఫైనాన్షియల్లీ రిచ్ పీపుల్, ఎఫ్లూయెంట్ సెక్షన్స్ హ్యావ్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ టు స్టెబిలైజ్ దేర్ ఇన్కమ్ అండ్ మోర్ ఓవర్ దే హ్యావ్ ఓన్డ్ లాట్ ఆఫ్ మనీ. తర్వాత రెండోది ఏంటంటే, ఈ పెట్రోలియం, డీజిల్ కూడా అంతే. ఈవెన్ వీటి ప్రైస్ హైక్ చేస్తారు అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ యస్టర్డే ఆల్సో ది ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ దేర్ కోటరీ went on saying that మనకి 60 రోజులు 90 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రమాదం లేదు, బట్ అయినా సరే మేము ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నాము అని. ఇదంతా కొంత సంభవ్ స్ట్రెంగ్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏ వర్గాలు ఎంత సాక్రిఫైస్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభం చేకూరుతుంది అనే విషయం చెప్పకుండా సడన్ గా మీరే ఇది చెయ్యండి అంటే, ఆల్రెడీ ఆకలితో ఉన్నామని ఉపవాసం చెయ్యని అడిగినట్టుగా ఉందన్నమాట. దాదాపుగా 50-55% మధ్యతరగతి కుటుంబాల ఫ్యామిలీస్ లో ఎవడు బంగారం కొనే ధైర్యమే చేయలేదు. ఎక్కడన్నా చేసినా ఉన్న ఆస్తిని ఏదన్నా అమ్మి ఆ ఆస్తితోని పెళ్లిళ్ళు అవి ఇవి చేసిన సందర్భాలు తప్ప, అసలు ఎక్సెప్ట్ ది ఎఫ్లూయెంట్ సెక్షన్స్, no person in the middle class or lower middle class had ever ventured to buy the gold. ఇదంతా మనకు స్టార్క్ రియాలిటీ ఆఫ్ ద డే. దీన్ని మనం మర్చిపోయి ఏదో చాలా గొప్పగా జరుగుతున్నట్టు ఈ ఆప్టిక్స్ ని బట్టి చంద్రబాబు నాయుడు ఏదో స్టేట్మెంట్ చేస్తా అది ఇది అని అన్నాడు. ఇప్పుడు కొన్ని ఏవో అనౌన్స్ చేసినట్టుంది. ఇదంతా చాలా ఇప్పుడు సీఎం లో కాన్వాయ్ లో తగ్గించడం ప్రజలకు మంచి సందేశం. దానివల్ల ఎంత ఇప్పుడు మాకు పల్లెటూర్లలో ఒక విషయం చెప్తారనమాట. ఒక అతను బాగా దృఢకాయం ఉన్నవాడు చచ్చిపోయినాడు. అయితే వాడిని మొయ్యడానికని చాలా మందికి కష్టం వస్తే, అరే ఎట్లా ఇది బాగా బరువు ఉంది మనం మొయ్యలేకపోతున్నాము అని అంటే తలగొరిగినారట. అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు అప్రధాన్యత వ్యవహారాల మీద ఎక్కువగా ప్రచారము, ఆర్భాటం. తర్వాత ఈ రోజు నేను మల్లికార్జున్ ఖర్గే గారి స్టేట్మెంట్ చూస్తున్నాను. ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫీడింగ్ ది రిచ్ మీడియా అనేది చాలా పెద్ద పెనుభారంగా మారింది భారతదేశం మీద అని. అసలు ఈ ఆర్భాటాలు ఇవన్నీ తగ్గిస్తే బెటర్ ఏమో. తర్వాత ప్రతి చోట ఇప్పుడు ఈ వందే భారత్లు, తర్వాత ఇవన్నీ ఈ ట్రైన్లకు అన్నిటికీ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ
ఈ ప్రచార ఆర్భాటం చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడి పట్ల శ్రద్ధ తగ్గింది, సామాన్యుడి గురించిన ఆలోచన లేదు. ఇట్ ఈస్ ది ఎఫ్లుయెంట్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ క్రైసిస్ దట్ వీఆర్ ఫేసింగ్, అండ్ ఇట్ ఈస్ ది ఫైనాన్స్ మినిస్టర్, షీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్ ఎట్ ద రైట్ టైం. దే హ్యావ్ అలౌడ్ వెరీ వండర్ఫుల్ పీరియడ్ టు పాస్ అవే, అండ్ దెన్ ఇప్పుడు మొత్తం చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి ఇదంతా ఒక ఇదిగా చేసినారు. అంటే పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎక్కువ. సార్ ఇప్పుడు నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సార్, అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కూటమిలోని మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, అంటే వీళ్ళు మాత్రమే స్పందించి ఖర్చులు తగ్గించుకుంటున్నారు, వాహనాలు తగ్గిస్తా ఉన్నారు. మిగతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా వాహనాలు తగ్గించే పరిస్థితి కనిపించట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి సార్? రాజకీయంగానే చూడాలి దీన్ని. రాజకీయంగా అంటే ప్రధానమంత్రి చెప్పే దాంట్లో ఏం పెద్ద నమ్మకం లేదు, అంత ఒక నాటకమే అన్న ఆలోచన ఉంది. అట్లా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఒక పని చేయాలి, ఒక ఏడాది వరకు ఎంపీలు ఎవ్వరు కూడా జీతాలు తీసుకోవద్దు, ఒక 6 నెలలు ఏడాది. ఎందుకంటే ఎవరికైనా 200 కోట్లు 300 కోట్ల ఆదాయం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇఫ్ యూ సీ ది ఎకనామిక్ ప్రొఫైల్, ది ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఆల్ ది ఎంపీస్, ఎక్సెప్ట్ గా రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో తప్ప మిగతా చోట్లలో అందరూ బిజినెస్ బ్యాలెన్సే వాళ్ళలో ఉన్నారనమాట. వాళ్ళందరూ వాళ్ళ జీతం వదిలేడతారా? మేము ఎన్టీ రామారావు ఉండగా ₹1 జీతం తీసుకొని ప్రభుత్వాన్ని పాలించేది. మరి అట్లాంటి పరిస్థితుల్లో చూసిన మాకు కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా ఇంత ఆర్భాటం చేయదు. ఇప్పుడు ప్రధానమంత్రి చేయదలుచుకుంటే దాన్ని ఎట్లా ఒక పార్లమెంట్ అనే ఒక వేదిక ద్వారా చర్చించి దేశ ప్రజలకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ రకంగా ఉన్నది కాబట్టి ఈ చర్యలు అనివార్యమవుతుందని చెప్పాలి. అంతేగాని ప్రధానమంత్రి ఏదో ఆకాశవాణి వార్తలు చెప్పినట్టుగా మీరు సడన్ గా రేపటి నుంచి అన్ని బంద్ చేయండి అంటే ఇవాళ చాలా బిజినెస్ హౌసెస్ అంతా చాలా వారంలో ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. నో వెహికల్ డే అమలు సాధ్యమేనా? ప్రజలు సహకరిస్తారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే యూస్ ఆఫ్ కార్స్ ని కేజ్రీవాల్ ఢిల్లీలో ఇంట్రొడ్యూస్ చేసినారు. అప్పుడు ది వెరీ సేమ్ బీజేపీ లాఫ్డ్ ఎట్ హిమ్, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్, ఇదంతా ఆర్భాటము, అంతా ఏం లేదు అది ఇదని అన్నారు. అతనేమో పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆ మెజర్స్ అలా ఇచ్చినాడు. ఇప్పుడు అట్లా కాకుండా తర్వాత ఇప్పుడు పిల్లలను కూడా స్కూళ్ళకి మీరు ఆన్లైన్ కోచింగ్ అని అంటే విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనం అవుతుంది. పిల్లలని మనం కూర్చోబెట్టి చదివించగలమా? ఎంతమందికి ఆన్లైన్ క్లాసెస్ వింటే అర్థమయ్యే స్టేజ్ లో ఉన్నారు. అసలు పట్టి కూర్చునబెట్టి చదివిస్తేనే పిల్లలకు చదువు రాదు. ఇట్లాంటి పరిస్థితులలో ప్రధానమంత్రి చెప్తున్న విధానాలు అంటే ప్రధానమంత్రికి భయపడి కొంతమంది ఇవాళ ఆస్టిరిటీ మెజర్స్ టేకప్ చేస్తున్నారు, కానీ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ గ్రేట్ కమిట్మెంట్ టు వాట్ హీ సేస్. నేను అనేది అదండి సార్. ఇప్పుడు ప్రజల్లో కూడా కొంతమేర భయాందోళన నెలకొంది. అంటే ముందు ముందు గ్యాస్ పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒకంత భయాన్ని నెలకొల్పే విధంగా ఉన్నాయి. అంటే ప్రజలు కూడా దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఎట్లుంటదంటే దేశ ప్రధాని ప్రజలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి, వాళ్ళకు భయం ఆందోళన జరగకుండా కాపాడాలి. ఇప్పుడు దొంగోడు వస్తే తండ్రి ఒక రూమ్ లో దాక్కున్నాడు అనుకో, అప్పుడు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ వెస్ట్ ఏషియా క్రైసిస్ వస్తున్నా మేము ఈ మెజర్స్ తీసుకున్నాం, ఈ రకంగా వీఆర్ ఏబుల్ టు గెట్ ఓవర్కమ్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ వీ విల్ ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది మనీ అని చెప్పే అంటే ఎగ్జాంపుల్ ఏది లేదు ప్రధానమంత్రి దగ్గర. ఎంతసేపు ఈయన భయపడితే దేశమంతా భయపడాలా అనే యాంగిల్ కొద్దిగా ఎబ్బెట్టుగా కనబడింది అనమాట. సంహౌ ఐఎమ్ యట్ టు బి సాటిస్ఫైడ్. వీ హావ్ బీన్ లుకింగ్ ఇన్ టు వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చూస్తుంటే ఎక్కడ కూడా లాస్ట్ సెప్టెంబర్ నుంచే ఈ పరిస్థితి ఉందని. ఇప్పుడు అంటే జనరల్ గా గురుమూర్తి అని బిజినెస్ లైన్ లో ఆర్టికల్స్ రాస్తాడు. He has warned this government sometime in the month of March. ఏమని ది డివాల్యుయేషన్ ఆఫ్ మనీ ఈస్ గోయింగ్ ఆస్ట్రే, ఇదో రకంగా జరుగుతుంది అది ఇది అని చెప్పినాడు. సో కాబట్టి ఎవరిని కన్సల్ట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి? తర్వాత ప్రధానమంత్రి ఏ విషయంలో కూడా ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుపోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేయడం అయితే ఇట్ డస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ఎ డెమోక్రసీ లైక్ ఆర్స్. నగేష్ గారు, ప్రధాని మోడీ వరుసగా చేస్తున్న ప్రకటనలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనుకోవచ్చా? ఏంటి అసలు ఈ ప్రకటనలు ఎలా చూడొచ్చు? దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నదే అనే విషయంలో అసలు ఎక్కడ డౌట్ లేదు. ఎందుకైతే ఎప్పటి నుంచి అయితే ఈ ఇరాన్ క్రైసిస్ వచ్చిందో మనకి ఆయిల్ మీద చాలా ఎక్కువ ఖర్చు అయిపోతున్నది. మొన్న పెట్రోలియం మినిస్టర్ చెప్పినట్టుగా మనకి పెట్రోలియం కంపెనీస్ కి రోజుకి 1000 కోట్ల నష్టం జరుగుతున్నది. అది కాకుండా అసలు
టర్బైన్ ఫ్యూల్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఎయిర్ ఇండియా ఒక 150 రూట్స్ లో తన ఫ్లైట్స్ బంద్ చేసింది. క్రైసిస్ ఉన్నది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు దీంట్లో ఏమిటంటే అందరూ ఏకభవిస్తారు, ఏది మనకి ఆస్టెరిటీ కావాలి, సేవింగ్స్ కావాలని. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు మనం దేశం కోసం మనం వివిధ రకాలుగా త్యాగం చేసాం. 1962 వార్లో మహిళలు తన చేతిలో ఉన్నవి కానీ మెడలో ఉన్నవి కానీ బంగారం ఇచ్చారు. 65 వార్లు మళ్ళా ఇచ్చారు పాకిస్తాన్తో. బంగ్లాదేశ్ వార్లో అంటే మాకు అందరికీ బాగా గుర్తుంది, స్టాంపులు పోస్టేజ్ స్టాంపులు బంగ్లాదేశ్ కోసం కానీ అంటిస్తుండేవాళ్ళు. ఈ ఫండ్ అంతా బంగ్లాదేశ్ రెఫ్యూజీస్ ఇచ్చేయడానికి వచ్చేది. సో ఇది మొదటిసారి కాదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, దేశానికి త్యాగం చేయాలంటే మీరు ప్రాణాలు ఇవ్వడమే కాదు, మీరు బతికుండి కూడా చాలా చేయొచ్చని. అయితే ఇప్పుడు పెట్రోలియం ని పక్కన పెడితే, అప్పుడు పక్కన పెట్టడానికి లేదనుకోండి, దానివల్ల చాలా బాగా భారం పడుతున్నది. రెండో ఐటమ్ ఏమిటంటే మనకి గోల్డ్ వల్ల చాలా భారం పడుతున్నది. ఎందుకంటే మనకి ఇండియాలో మనకి గోల్డ్ అంటే ఒక ఫ్యాసినేషన్ ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి ఏమిటంటే ఆర్నమెంట్స్ చేసుకోవడానికి, రెండోది ఏంటంటే మనం గోల్డ్ అనేది ఒక సేవింగ్స్ కింద చూస్తాం. అది ఎంత మటుకు మరి అందరూ ఒప్పుకోరు ఏది గోల్డ్ అనేది సేవింగ్స్ అనేది. ఈ వేరే దేశాలు ఏంటంటే ఇంత గోల్డ్ మన లాకర్స్ లో పెట్టిన ఇది లేదు వేరే దేశాల్లో. సో అది కాకుండా ఆయన 4-5 ఐటమ్లు ఇంకా చెప్పాడు. ఇది ఫర్టిలైజర్స్, పామ్ ఆయిల్ మలేషియా బాగుపడుతున్నది. మనం 1000 కోట్ల పామ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం మలేషియా నుంచి. మనం ఏంటంటే ఎక్సెస్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్న వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ పోతున్నది, ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవన్నీ సేవింగ్స్ చేయాలనేది అడగడం అనేది తప్పులేదు. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. దీంట్లో మీరు ఒకటి చూడాలి, ఏది గోల్డ్ కొనడం మానేయమంటావా, ఇది మహిళలకి అన్యాయం చేస్తున్నామంటే 2013లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం ఇట్లాగే పిలుపిచ్చాడు. మహిళలు ఒక 6 నెలలు సంవత్సరం మీరు మహిళలు బంగారం కొనకండి అని. అప్పుడు ఏమన్నాడు నరేంద్ర మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, చూడండి మీ మంగళసూత్రాలు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇప్పుడు ఏమంటే రోల్స్ రివర్స్ అయ్యి ఇప్పుడు ఏమో ఈయన బంగారం కొంటాం కొన్ని రోజులు మానుకోండి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని మోదీ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తున్నదని. అయితే క్వశ్చన్ ఏమిటంటే ఇక్కడ ఈ డెసిషన్ అనేది ఎన్నికలు అయిపోయాకే ఎందుకు చేశారు? ఈ రోజుకి మనం సుమారుగా ఇరాన్ వార్ మొదలై February 28 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒక 10 వారాలు అయింది. 10 వారాలు అయినప్పుడు ఇరాన్ వార్ ఎలాగైనా కొనసాగుతుంది అనేది మనకు తెలుసు. ఎందుకైతే గల్ఫ్ లో అంటే ఏంటి సార్ ఇప్పుడు దేశంలో రాబోయే ఆర్థిక లేదా యుద్ధ సంక్షోభానికి సంకేతాలు అనుకోవచ్చా ఈ నిర్ణయాలు? ఇది భయపడాల్సిన పరిస్థితి. డెఫినెట్లీ అండి, ఇది జాగ్రత్త మొదట పడవలసింది. అదేంటంటే ఒక గ్రేడెడ్ గా పెంచవలసింది. ఏది ఇప్పుడు ఏమంటున్నారు, పెట్రోల్ లీటర్ 10 రూపాయలు పెంచుతారు అనేది స్పెక్యులేషన్. పెట్రోల్ 10 రూపాయలు పెంచితే కానీ ఇప్పుడు లాభం లేదు, ఒలిగిపోతాయి ఈ 3 పెట్రోలియం కంపెనీస్. అదే గ్రేడెడ్ గా చేస్తే బాగుండేది. ఇప్పుడు ఏమిటి బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణ ఏమిటి, వీళ్ళు ఎలక్షన్స్ లో వీళ్ళకి దెబ్బతింటుంది కనుక వీళ్ళు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచలేదు, ఎలక్షన్స్ అయిపోయిన మర్నాడు పెంచారు అనేది దాంట్లో కొంత మటుకు వాస్తవం ఉంది. ఇది మొదటి కొనుగోలు అంటే బంగారం కొనుగోలు చేయకపోవడం, లేకపోతే వాహనాలు తగ్గించడం, లేకపోతే విదేశ పర్యటన రద్దు చేసుకోవడం, వీటి వల్ల కొంతనైనా ఈ క్రైసిస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయా? బంగారం కొనడం అనేది ఎందుకే ఇప్పుడు ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ గోల్డ్ ఆర్ రూపీస్, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ డాలర్స్. అని నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ ఏది ఫారెన్ ట్రావెల్, గోల్డ్, పామాలిన్ ఆయిల్, పెట్రోల్, ఇవన్నీ ఏమిటంటే డాలర్స్ లో మనం కొనవలసి వస్తున్నది. సో ఈ డాలర్స్ బయటకు పోతున్నాయి. సో మనకి ఏమిటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మంది బయటికి పోతున్నది. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పోకుండా మనం చూడాలంటే ఈ సామాన్లు అన్ని మనం
మనం పొదుపుగా మనం వాడాలి. ప్రస్తుతానికి నేను అనుకోవడం గోల్డ్ అనేది అంత ప్రయారిటీ కాదు. ఎందుకైతే ఇండియాకి చాలా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకోటి ఆలోచించండి, 800 టన్నులు కన్సంప్షన్ ఇండియాది బంగారాది బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తగ్గింది. ఇది 725 టన్స్ గోల్డ్ మనం వాడుకున్నాం. ఇది మరి ఏదైనా గోల్డ్ ఏదైనా ఇండస్ట్రియల్ యూజ్ పెడుతున్నామా లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో వాడుతున్నామా? లేదు, ఇదంతా ఆర్నమెంట్స్ వాడుతాం, లేకపోతే మనం బ్యాంక్ లాకర్ లో పెట్టుకుంటున్నాం. ఇది దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది తరతరాలుగా మారిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ జ్యువెలరీ షాప్స్ అని కుప్పకూలిపోయి ప్రధానమంత్రి ఈ పిలుపు ఇచ్చిన తర్వాత. సో ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు, సరే మీరు మీ ఓల్డ్ గోల్డ్ ఏదైతే ఉందో ఇవ్వండి, ఓల్డ్ గోల్డ్ ఆర్నమెంట్ చేసుకోండి అనేది అని చెప్తున్నారు. బట్ ఎంతమంది మహిళలు వాళ్ళ తల్లులు, అమ్మమ్మలు, మామలు ఇచ్చిన గోల్డ్ ని కడిగించేసి కొత్త గోల్డ్ చేయడానికి సిద్ధం అవుతారనేది అది పాయింట్ ఇక్కడ. ప్రధానమంత్రి ఏదైతే ఇప్పుడు మీరు విజువల్ చూపిస్తున్నారో చూడండి, 2 కార్లు వెళ్తున్నారు. అది సరే సింబాలిక్ గా బాగుంది, కానీ ఎంత అది కరెక్టో కాదో చూడాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఒక దేశ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మిగతా దేశాలు అంటే మిత్రులవుతారు, శత్రులవుతారు. అంటే శత్రుల పరంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి దేశ ప్రధాని 2 కాన్వేలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే భద్రత పరంగా ఒక దేశ ప్రధానికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదా? ఇట్లా ఒకవేళ ఇట్లా భద్రత కుదింపు చేసుకుంటే వాహనాల్ని భద్రత రెండు వెళితే ఎట్లాగా ముందొకటి వెనకొకటి ఒకటి ఉండాలి కదా. ఒకటేమో ఎస్కాట్ వెహికల్ ఉండాలి, మొదటేమో ఇంకోటి పైలట్ వెహికల్ ఉండాలి. పైలట్ ఎస్కాట్ లేకుండా ఎట్లాగా? రెండోది ఒక వెనకాతలో ఒక అంబులెన్స్ ఉండాలి కదా. కానీ నరేంద్ర మోదీ గారు 2 కాన్వాయ్లు మాత్రమే వెళ్తున్నారు, ఒకటి మాత్రమే సెక్యూరిటీ సంబంధించింది, ఒక దాంట్లో నరేంద్ర మోదీ. మరి ప్రమాదం. ఇప్పుడు ఈయనకన్నా ఎక్కువ కాన్వాయ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా తన కాన్వాయ్ తగ్గించుకున్నాడు, కానీ ఆయనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కదా ఎక్కువ. ఇప్పుడు ఏమిటంటే దీనివల్ల పాయింట్ ఇది కాదండి, ప్రైమ్ మినిస్టర్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు వేరే మంత్రులు వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇటు మాన్ ఉన్నాడు, ఇది పంజాబ్ ముఖ్యమంత్రి, ఆయన కాన్వాయ్ 28 వెహికల్స్ ఉంటాయి. 28 వెహికల్స్ ఎందుకంటే అవసరం. ప్లస్ ఇంకోటి ఈ బ్యూరోక్రాట్స్. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ సంగతి చాలా మీరు తెలుసుకుంటే మీకు విచిత్రంగా ఉంది. కొంతమంది ఆఫీసర్స్ కి వాళ్ళకి ఏమిటంటే కార్పొరేషన్ లో చైర్మన్లు ఉండరు. కొన్ని కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అంతా వీళ్ళే ఎండీగా అయిపోతారు, టెంపరీ ఎండీగా. ఆ కార్పొరేషన్ కార్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళ కార్ కాకుండా దాని తర్వాత బ్యూరోక్రాట్స్ ఎక్కడ వాళ్ళు తగ్గేదే లేదంటారు. వాళ్ళు ఏది ట్రావెల్ చేస్తే బిజినెస్ క్లాసే. ఈ బిజినెస్ క్లాస్ అనేది ఈ పద్ధతి మానుకోవాలి వాళ్ళు. ఎందుకైతే మనం అంతగా దీంట్లో ట్రావెల్ చేయటం లేదా. సో ఈ బ్యూరోక్రాట్స్ కూడా తన ఇది మానుకోవాలి. ఎందుకంటే మన ప్రధానమంత్రి పిలిపించాడు. సో ఏకంగా 65 లో అయితే లాల్ బహదూర్ శాస్త్రి రోజుకు ఒక పూట భోజనమే మానేమన్నాడు. సో అందరం పాటించాడు మనం. సో ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ మీరు పొదుపు చేయండి అని అడుగుతుంటే దాంట్లో కూడా ఎలాంటి నష్టం లేదు. ఒకటండి రైట్. డిబేట్ లో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శరత్ గారు, ఇప్పుడు ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. అలాగే అధికారులకు డీజిల్ వాడకుండా అద్దె ఇవి వాహనాలు సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంటే ఎలా చూడొచ్చు? ప్రభుత్వం పొదుపు చెప్పే ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. మరి ఒక్క మాట మేడం, ఇప్పుడు 1983-84లో బికాస్ నాగేశ్వర్ వుడ్ సేఫ్ అప్పుడు మనకి స్పెషల్ బేరర్ బాండ్స్ స్కీమ్ అని వచ్చింది. అంటే దోస్ హు హోర్డెడ్ ది మనీ వాళ్ళు ఏం చేసినారు, బేరర్ బాండ్స్ కొన్నారు. అట్లానే ఎలక్టోరల్ బాండ్స్ అని ఇంకొక స్కీమ్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పక్షాలకు డబ్బులు ఇచ్చినారు. అట్లనే ఇప్పుడు గోల్డ్ డిస్క్లోజర్ స్కీమ్ కూడా తేవాలా. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది వాళ్ళంతా ఆ బంగారాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు పొదుపు ఒక్కటే గ్రోత్ కి హెల్ప్ కాదండి. ఇన్ అడిషన్ టు సేవింగ్ ఇట్ షుడ్ బి ప్రొడక్టివ్లీ యూజ్డ్ ది ఎకానమీ. అంటే దోస్ హు నో ది ఎకనామిక్ ప్రొఫైల్ ఆర్ ఎకనామిక్స్ మీద కొంత బేస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉట్టిగా మన ఇంట్లో బంగారం కొనుక్కొని మనం పెట్టుకుంటే దానివల్ల ఒరిగేది ఏముండదు. ఆ కుటుంబాలు బాగుపడుతున్న పరిస్థితులు కూడా ఏం లేవు. దానికి తోడు
స్పెషల్ డ్రైవ్ ఒకటి ఉండాలి. అసలు భారతదేశంలో లాస్ట్ బిఫోర్ ఇయర్ 2014 నుంచి 15, 16, 20 నుంచి ఇప్పటి వరకు ఒక గణాంకాలు తీసేసి ఎంతమంది ఎంత గోల్డ్ కొన్నారు, వాళ్ళు ఏ పర్పస్ కి కొన్నారు, వేర్ ఇస్ దట్ గోల్డ్, ఆ గోల్డ్ ని మీరు ప్రభుత్వానికి దగ్గర పెట్టండి, బ్యాంకులలో పెట్టండి, ఇతరతరంగా చేయండి అని ఒక గోల్డ్ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురావాలి. తర్వాత స్టేట్ వైజ్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎంత పెట్రోల్ కన్జంప్షన్ అవుతుంది, ఏ వ్యక్తికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టేచర్ ఏంది, క్యాబినెట్ మినిస్టర్ కి ఎంత ఉండాలా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కి ఎంత ఉండాలా, ఇట్లా ఇదంతా క్లాసిఫై చేయాలండి. చేసి ఒక ఎస్ఓపిని ప్రధానమంత్రి డిక్లేర్ చేయాలి టు మినిమైజ్. అంతేగాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మేము పాటించము, బీజేపీ పాలిత రాష్ట్రాలు మేము పాటిస్తాము, అది దట్ ఈస్ ఆల్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఎవ్రీబడి మస్ట్ బి బిహైండ్ ది ప్రైమ్ మినిస్టర్. అయితే ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ ఇద్దరు ఒక రోజు నో వెహికల్ డే పెడతా అది అని గంటకి రివ్యూలు పెడతాడండి. మీరు చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి బాధ్యతలు కనుక చూస్తే ఇప్పుడు మొత్తం ఆఫీస్ అంతా, సెక్రటరేట్ అంతా ఆఫీసర్లతోని, కాన్వాయ్లతోని అంతా రచ్చ ఉంటది అనమాట. నో అదర్ చీఫ్ మినిస్టర్ హోల్డ్స్ సచ్ మెనీ రివ్యూ మీటింగ్స్ యాజ్ చంద్రబాబు నాయుడు. ఆయనకి అది ఒక పెంచాంట్ అనమాట. ఒక ఏంటంటే టు షో ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్సన్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పీపుల్ అన్నట్టుగా ఒక ఇది చేస్తాడు. అట్లా కాకుండా ఇవన్నీ ఇప్పుడు మరి ఆయన చేయాలనుకున్నది పేపర్లెస్ గవర్నెన్స్ అని అంటున్నాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాడు. మరి ఇవన్నీ పొదుపు చర్యలే కదండి, పేపర్లెస్ గవర్నెన్స్ కానీ వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ. మరి ఇవన్నీ ఉండగా ఇన్ని రివ్యూలు ఎందుకు, ఇంత పెద్ద ఆర్భాటం ఎందుకు, ఎక్కడ వచ్చినా ఎక్కడ ఏం చేసినా గానీ ఇంత ఇది, ఇవన్నీ కొంత అంటే ఆచరించడం ద్వారా ప్రజలని మోటివేట్ చేయొచ్చు తప్ప కేవలం ప్రకటనల ద్వారా మోటివేట్ చేయలేము. ది ఫస్ట్ థింగ్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇస్ క్లాసిఫై, ఎవరు ఎంత ఏ రకంగా. తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ చేయాలా, ఎంతమందికి ఫారెన్ ట్రిప్ కు పర్మిషన్ ఇవ్వాలా, ఎంతమందికి ఇవ్వదు. అసలు యాక్చువల్లీ మాక్సిమం మీకు ఫ్లైట్ జర్నీ చేసేదంతా బ్యూరోక్రసీ అండి. విచ్ కామన్ మ్యాన్, ఐ డౌట్ మేడం మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా తక్కువ సార్లు విమానం ఎక్కినా, అది కూడా కంపల్సరీ అయితే తప్ప. బికాస్ మై చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ ఇన్ బెంగళూరు, చెన్నై అండ్ ఇన్ యుఎస్ఏ. కాబట్టి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో పోయినాను. Despite having a very good robust financial status ఉన్నా we were following some austerity. ఇట్లా మనము ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఇప్పుడు వట్టిగా చౌటి వాడికి నువ్వు ఏదో శంఖ మోదినట్టుగా ప్రధానమంత్రి వాదన ఉంది అనేది నా అభిప్రాయం. దాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేయాలంటే ఈ షుడ్ క్రియేట్ ఎన్ ఎస్ఓపి. అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన కామన్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇప్పుడు ఇంకొక మాట ఏమైనా వస్తుందంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ఒక సంవత్సరం ఆపుతారు అని. అదే కనుక జరిగితే మాత్రం దేశంలో నిరుద్యోగం పెట్టరేగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ కంట్రోల్ వల్ల చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా, మనకు వెస్ట్ బెంగాల్, ఇక్కడి నుంచే ఈ కార్మికులు ఉంటారు, గోల్డ్ నగిషి పని చేసే వాళ్ళంతా. వాళ్ళ బతుకులలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. అంటే ఐ లివ్ ఇన్ హైటెక్ సిటీ ఏరియా. తర్వాత నిన్ననే మేము గోల్డ్ స్కీమ్ కడుతుంటే అక్కడికి పోతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎంత కొంటారు సార్ మీరు అందరు, మీ వల్ల ఒరిగేదేం తరిగేదని. అసలు పెద్ద పెద్ద మొత్తాలలో పెద్ద పెద్ద సంఖ్యలో కొనేవాళ్ళ దాని మీద మనం కనుక నిఘా పెడితే ఈ సామాన్యుడిని వదిలెట్టచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత అంతేకాకుండా ప్రధానమంత్రి ఈ ఎస్ఓపిలో ఇది కూడా చేయాలి. ఏమని, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళ పెళ్లి అనేది సింపుల్ గా చేయాలని. ఇప్పుడు ఈచ్ మ్యారేజ్ ఈస్ కాస్టింగ్ మినిమం 100 to 200 crores జరుగుతున్నాయి. తను ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి 500 crores తో జరిగింది. ప్రధానమంత్రి షుడ్ డిక్లేర్ దట్ నో బడీ షుడ్ అటెండ్ దీస్ మ్యారేజెస్. ఏదో అట్లా దూరం నుంచే అంటే ఆన్లైన్ లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టుగా చేయాలి. ఈ పబ్లిక్ ఫంక్షన్స్ ని కొద్దిగా సింప్లిఫై చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు మీరేం చెప్తారు? ప్రధాని మోడీ వరుసగా చేస్తున్న ప్రకటనలను ఎలా చూడొచ్చు? దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఉందా అనుకోవచ్చు? ఎమర్జెన్సీ అని అనలేదు మేడం. నమస్కారం శరత్ గారికి కూడా. ఒకటి, దేశంలో ఎమర్జెన్సీ లేదు మేడం, ఇది వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్. దేశంలో ఎమర్జెన్సీ లేదు, దేశంలో ఆర్థికమైనటువంటి ఎమర్జెన్సీ అసలు లేదు, సమస్యలు బాగా తీవ్రంగా ఉన్నాయనడం కూడా తప్పు మేడం. ఈ దేశంలో ఇప్పుడు కూడా $700 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం సుమారుగా
11 నెలల పాటు ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి కొనుగోళ్లకు అవసరమైనంతగా ఈ దేశంలో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు దేశానికి ఏదో కొమ్మలాడకపోయింది ఏం లేదు. మీరు గోల్డ్ అంటున్నారు కదా, గోల్డ్ విషయంలో కూడా ఆర్బీఐ కూడా చాలా ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసింది. ఆర్బీఐ దగ్గర కూడా మనకు కావాల్సినంత గోల్డ్ ఉంది. ఇప్పుడు ఆ గోల్డ్ విషయంలో నేను ఆర్బీఐ ఏం చేస్తుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తుంది, దాని లోపలికి పోతుంది. కానీ ఒకటి మాత్రం ఇంత శరత్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. డబ్బులు నల్లధనం రూపంలో డబ్బులు బంగారం వారు చెప్పారు కదా, సామాన్య మధ్యతరగతి వాళ్ళు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి 2 తులాలు కొంటారు, 3 తులాలు కొంటారు, 5 తులాలు కొంటారు. కానీ 600 టన్నుల సుమారు సంవత్సరానికి 600 టన్నులు కొనేది ఎవరు అంటే అది నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు దొంగతనం కొనేటువంటి సొమ్మే ఎక్కువ ఉందని నాకు కూడా లెక్కన. భూములు బంగారం రెండే నల్లధనానికి ఈ రోజు దేశంలో పాచిపెట్టగలిగేటువంటి డబ్బులన్నీ కూడా అది దొంగతనం వచ్చేస్తా. సరే, దాని లెక్క పక్కన పెడితే ఈ రోజు ఆలోచించాల్సిందంటే ప్రధానమంత్రి గారు ఒక్క అంశం మీద పిలిపివ్వాలి మేడం, చాలా అంశాల మీద పిలిపించారు. కాబట్టి ప్రధానమంత్రి ఈ రోజే పిలిపించాడు అంటే నేను అది కూడా మన ప్రధానమంత్రి యొక్క విజనరీ నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను మేడం. 1998లో ప్రధానమంత్రి ఇప్పుడున్న మోడీ గారు ముఖ్యమంత్రి కూడా కాలే, అయితాడో కాడో కూడా తెలియదు. ఆ రోజుల్లో అయితాడని కూడా నమ్మకం లేదు. 1998లో ఆయన బీజేపీ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి. అప్పుడు ఆయన అమెరికా పోయినప్పుడు అమెరికాలో జీ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళని జీ న్యూస్ లో అడిగాడు, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు మీరు ఇచ్చే సలహా ఏంది, మీరు వారి దేశం కోసం ఏం చేస్తారు, దేశం కోసం ఏం చేస్తారు, దేశం కోసం చెప్తారని మోడీ గారు 98 అంటే మీరు ఊహించండి ఆయన విజనరీ ఎంత ఉందని. ఏమన్నాడంటే ప్రతి భారతీయ పౌరుడు అంటే ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయుడు కనీసం 5 అమెరికా కుటుంబాలను ప్రతి సంవత్సరం భారతదేశానికి పోయే విధంగా మోటివేట్ చేయండి, వాళ్ళను ప్రోత్సహించండి, వాళ్ళని ముందుకు దూయండి అన్నాడు. దాంతో ఎంత టూరిజం ఉందని చెప్పడానికి డిస్క్రిప్షన్ చాలా చెప్పిన. టూరిజం లో వాళ్ళు వస్తే హోటల్ యొక్క మేనేజ్మెంట్స్, రిక్షా, ఆటో ఇట్లా పట్ట ప్రయాణం చేస్తే వాళ్ళు వచ్చి మన హ్యాండిక్యాప్స్ కొనడం, ఇవన్నీ కూడా అందులో భాగమే మేడం. 98లో చెప్పినాడు అంటే ఎంత విజన్. అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు, అయితేడో కాడో తెలియదు, ప్రధానమంత్రి అయితేడో కాడో తెలియదు. తెలియని రోజుల్లో కూడా అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల యొక్క దేశభక్తిని ఎట్లా చాటుకోవచ్చు అంటే ఈ విధంగా దేశం కోసం పనిచేయవచ్చు అని చెప్పాడు. అదే మాట మన టూరిజం గురించి కూడా చెప్పినాడు మేడం. హైదరాబాద్ లో చెప్పినటువంటి మాట కూడా టూరిజం విషయంలో అదే మాట చెప్పినాడు. టూరిజం అనేటువంటి ఎంత ఇంపార్టెంట్, ఏది మనం విదేశాలకు పంపకుండా మనకు వస్తున్న డబ్బుల విషయంలో టూరిజం ఎంత ఇంపార్టెంట్ అని ఒక మాట చెప్పాడు. రెండో విషయం చెప్పాడు మేడం, మనం చాలా సందర్భాల్లో అమెరికా పోతున్నారు, ఇంగ్లాండ్ పోతారు, జర్మనీ పోతారు, వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, దేశభక్తి లేదని అంటుంటారు. మోడీ గారు 10 ఏళ్ల కింద ఒక మాట చెప్పాడు, 10 ఏళ్ల కింద అమెరికాలోన విదేశాల్లో ఉన్నటువంటి సుమారుగా 2 నుంచి 3 కోట్ల మంది భారతీయులు పంపుతున్న డబ్బు ఎంత తెలుసా మేడం? 25% ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్. 70 మనకు వస్తున్న విదేశీ మార్గ ద్రవ్యంలో సుమారుగా 20 నుంచి 25% మంది మన శ్రమను అక్కడ ఖర్చు పెట్టి, మన మానవ వనరులను ఖర్చు పెట్టి దాని ద్వారా వస్తున్నటువంటి సొమ్ము ఈ రోజు దేశంలో విదేశీ మార్గ ద్రవ్యం 20 నుంచి 25% ఉంది మేడం. ఇది కూడా మోడీ గారు అనేక సందర్భాల్లో ఉటంకించారు. ఇంకొక పాయింట్ చెప్తాం, విమర్శలు చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కన పెట్టండి కానీ మోడీ గారు ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డీ చేయలే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డీ చేయలే, హార్వర్డ్ లో పిహెచ్డీ చేయలే ఎకనామిక్స్ లో. కానీ ఒక మాట చెప్పాడు మేడం, 2015లో కాన్పూర్ లో ఐఐటి చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క కాన్వాకేషన్ పోయాడు మేడం, ప్రధానమంత్రిగా పోయాడు. అక్కడ ఒక మాట చెప్పినాడు మేడం, మీరు ఐఐటియన్స్ మీరు ఇంకా ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు, యు ఆర్ నో మోర్ ఏ జాబ్ సీకర్, యూ షుడ్ బికమ్ ఏ జాబ్ గివర్స్ అన్నాడు. అంటూ ఒక మాట చెప్పాడు, మీరు ఎక్కడన్నా సెర్చ్ చేయండి, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులను మనం టెక్నికల్ ట్రిప్స్ రిజిమ్ లో ఉన్నాం, WTO రిజిమ్ లో ఉన్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు WTO ఇంకా డైల్యూట్ అయింది, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ కొంచెం కండిషన్స్ ఉండే. మీరు భారతదేశానికి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏ వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ వస్తువు యొక్క టెక్నికల్ నోహావుని ఇక్కడ తయారు చేయండి, కనిపెట్టండి, ఇక్కడ తయారు చేద్దాం. అది ₹1,00,000 కూడా మీరు ఈ దేశానికి చేస్తున్నట్టు అతి గొప్ప సేవగా నేను భావిస్తాను. అతి గొప్ప సేవ అనే పదాన్ని ఆ కాన్వర్సేషన్ లో వాడాడు మేడం. మీరు ఇక్కడ తయారు చేసేది దేశం కోసం తయారు చేయండి అని చెప్పాడు. ఇది ఈ రోజు చెప్పలే. కాబట్టి ఈ రోజు మోడీ గారు చెప్పినటువంటి 9-10 అంశాలు ఏవైతున్నాయో అది ఈ రోజు చెప్పిండు, ఇప్పుడే కనిపెట్టి చెప్పిండు. దేశం క్లిష్ట పరిస్థితి ఉంది, ఉండబోతుంది. ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పినటువంటి అంశాలను ఈ కోణంలో చూడొద్దని చెప్తాల్సిన మేడం. నేను ఇంకొక మాట చెప్తాను మేడం, ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు.
పెద్దలు కిషన్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు ఈ మాట. 2047లో బొగ్గుగా మీకు తుమారా మినిస్ట్రీ నైనా అని చెప్పారు కిషన్ రెడ్డి గారికి. అంటే కిషన్ రెడ్డి గారు ఆశ్చర్యంగా చూశారు, మినిస్ట్రీ నా మినిస్ట్రీ ఉండకూడదు అంటే అప్పటిదాకా నువ్వు ఉండవు నేను ఉండవు అది వేరే విషయం, కానీ కోల్ మినిస్ట్రీ అనేది ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం కూడా చెప్పాడు, అంటే భారతదేశంలో కోల్ ను ఉపయోగించి మనం అనేకమైన విద్యుత్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు వీటిని తయారు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. అది పర్యావరణం కోసం కావచ్చు, దేశ యొక్క ప్రకృతి సంపద కోసం కూడా కావచ్చు. ఇది మోడీ గారు చెప్పిన పదాలు చెప్తున్నాం మేడం. ఒక్కొక్క పదాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు బిందు బిందు వాటర్ నీటి విషయంలో కూడా, ఇంకా నీటి విషయంలో మనం చెప్పాలి, ఈ 10 అంశాలు లేవు. ఒక్క చుక్కని మోడీ గారు నీటి విషయంలో కూడా చెప్పాడు, ఒక్క చుక్క నీరు తాగే నీరు వృధా అయిన ప్రపంచం మొత్తం కూడా నీటి మీదనే యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయొద్దు. అందుకోసం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందా మేడం? ఈ మొత్తం ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? బీజేపీ యొక్క మూల సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చిన మోడీ ఆలోచనలు మేడం. నేను మీ ద్వారా వ్యూవర్స్ కు పెద్దగా చెప్పాలనుకుంటున్నా మేడం. 1965లో మీరు 61లో మేము స్వదేశీ విధానాన్ని జనసంఘం పార్టీ మొదటిసారిగా స్వదేశీ అనేటువంటి ఐడియాలజీని స్వదేశీని మేము అడాప్ట్ చేసుకుంటామని జనసంఘం పార్టీ 61లో తీర్మానం చేసింది. 1961లో 65లో మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం చెప్తూ ఒక మాట చెప్పాడు మేడం, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మిల్కింగ్ ఆఫ్ ది నేచర్ అంటే మనిషికి ప్రకృతికి సంబంధాన్ని చెప్తూ ఒక మాట చెప్పాడు. మిల్కింగ్ ఆఫ్ ది నేచర్ ఇస్ యువర్ రైట్, ఎక్స్ప్లాయిటింగ్ ది నేచర్ ఇస్ ఎ క్రైమ్ అన్నాడు. ఇప్పుడు కాదు, 65లో అంటే సుమారుగా 35, 20, 60 సంవత్సరాలు 62, 60 సంవత్సరాల ఈ మాట చెప్పాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్వదేశీ గాని పర్యావరణ పరిరక్షణ గాని ఇప్పుడు మోడీ గారు చెప్పిన 10 అంశాలలో ఇవన్నీ కూడుకున్నాయి. ఎక్సెప్ట్ బంగారం మిగతా అన్ని కూడా స్వదేశీ వస్తువులు తయారు చేయడం కావచ్చు, పెట్రోల్ తక్కువ వాడడం కావచ్చు, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అందుట్లో వచ్చినటువంటి అంశాలు మేడం. అందుకోసమనే ప్రకృతికి బీజేపీ మూల సిద్ధాంతం మనిషికి ప్రకృతికి ఉండే సంబంధం, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వచ్చే తరాలు నష్టపోయేటువంటి విధానం, ఇవన్నిటిని కూడా మోడీ గారు ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి దీని మీద చర్చ మొదలు పెట్టారు. ఈ చర్చ కోసం కాదు, వారు శరత్ గారు చెప్పినట్టుగా ఇది చర్చ కోసం కాదు, దీన్ని అనేక స్థాయిలలో అనేక దశాబ్దాల పాటు అమలు చేయాలంటే మొదలు మనం పాటించాలి. అందుకోసం చాలా సార్లు చెప్తుంటాడు, ఫస్ట్ పర్సన్ సింగులర్ అప్రోచ్ అని మనం చెప్పడం కాదు, మనం దాన్ని పాటించాలండి. ఆ పాటిస్తున్న క్రమమే ఈ రోజున మొదలైంది. అది ఇంకా రాబోయే ఒక్క రోజు కోసం చెప్పలేదు. స్వదేశీ అనే పదాన్ని ఒక్కరోజు వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి పదాన్ని ఈ రోజు చెప్పలేదు. మేము 91, 96 మధ్యలో బీజేపీగా కూడా స్వదేశీ ఉద్యమాన్ని ఒక పతాక స్థాయిలో తీసుకుపోయింది. మేము ఎందుకు నేనే ఇన్ఛార్జ్ ఉంటాను. మురళీ మనోహర్ జోషి గారు హైదరాబాద్ వచ్చారు స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమానికి. 95లో నేనే ఇక్కడ భాస్కర్ ఆడిటోలో నేనే కండక్ట్ చేసిన మీటింగ్. మా రామచంద్రరావు గారు కన్వీనర్, నేను జాయింట్ కన్వీనర్ గా ఆ మీటింగ్ ఏర్పాటు చేశాం 95లో. కాబట్టి మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కోసమనే మా సైద్ధాంతికమైనటువంటి మూలాల్లో దేశ స్థితిగతులు బాగుండాలి అంటే సార్, ఇప్పుడు దేశ స్థితిగతులు బాగుండాలి ఖచ్చితంగా, ముందు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడైతే రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆచరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని పాటించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కేవలం బీజేపీ చూస్తున్నారు. నేను ఒక పాయింట్ చెప్తాను సార్, ఒకటే పాయింట్ చెప్తాను. దేశం కోసం మనం ఇంతకుముందే పదం చెప్పిన ఎక్స్ప్లాయిటింగ్ ది నేచర్ అనేటువంటిది ఇస్ అ క్రైమ్. కాబట్టి భావితరాలు బాగుండాలని కోరుకునే సమాజం, మన మునిమనవాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకునే సమాజం ఉన్నది. అదే భారతీయ సంస్కృతిలో భాగం. కాబట్టి మన మునిమనవాడు ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రకృతి వనరులతో బతకాలి, ప్రకృతిని మమేకమై బతకాలంటే ఈ రోజే ఇప్పుడే మనం దాన్ని మొదలు పెడితే ఇది ఒక దశాబ్దాల కాలం జరిగింది. ఈ రోజు రాత్రికి రాత్రి ఏదో అయిపోతుంది, రాత్రి ఏమో కొంపలడకపోయేది ఉండదు. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ఉద్యమంగా ప్రజలందరూ కూడా పాల్గొనే ఉద్యమంగా ఉండాలి తప్పిస్తే ఇదేదో మోడీ గారి కోసమో రాష్ట్ర ప్రభుత్వాల కోసమో లేదా పరిపాలన కోసమో ఇది దాన్ని చిన్నగా ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం అండి. ఇది ప్రజలందరూ పాటించాలి. అందుకోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. లాల్ బహదూర్ శాస్త్రి గారు 65లో ఒక మాట చెప్పాడు. యుద్ధం జరిగింది పాకిస్తాన్ తో, యుద్ధంలో మనకు చాలా దెబ్బ జరిగింది మన ఆర్థిక వ్యవస్థకు. అప్పుడు ఒక పూట అందరూ కూడా వారానికి ఒక పూట భోజనం మానేసి ఆ డబ్బుల్ని భారత సైన్యానికి సహాయంగా అందించండి అని చెప్పాడు. దేశమంతా పాటించింది. అది శనివారమా, కొంతమంది శనివారం పాటిస్తారు, కొంతమంది మంగళవారం పాటిస్తారు, కొంతమంది గురువారం పాటిస్తారు. ఎవరి ఆలోచన అది, ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ దేవుని కోసం పెడతారో వాళ్ళ నమ్మకం అది. కానీ శాస్త్రి గారు ఒక లీడర్ గా పిలిపించాడు, దేశానికి ఒక ప్రధానమంత్రిగా పిలిపించాడు. ఇప్పుడు మోడీ గారు కూడా అదే నాయకుడిగా దేశ ప్రజల ముందు ఒక మంచి అంశాన్ని ఉంచాడు. దాన్ని చర్చించాలి, అర్థం చేసుకోవాలి,
భావి తరాలకు ఈ ఆమె సందేశాన్ని ముందు తీసుకపోతే 1-2 దశాబ్దాల కాలంలో ఖచ్చితంగా దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. లక్ష్యం 2047లో మనం ఏదైతే ప్రపంచంలో అగ్రగామి ఉండాలనుకుంటున్నామో ఆ లక్ష్యానికి మొదటి మెట్టుగా భావించాలని నా అభిప్రాయం. నగేష్ గారు, ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తాయని మినీ లాక్డౌన్ పెట్టాల్సి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఏంటి అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? కోవిడ్ పరిస్థితులు వేరే. అప్పుడు ఏంటంటే కర్ఫ్యూ పెట్టేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే కోవిడ్ టైంలో ఏంటంటే అదొక జబ్బు, దానివల్ల చాలా ప్రమాదాలు ఫిజికల్ గా జరిగేవి. ఇప్పుడు ఇట్లా కాదు కదా. ఇది ఇప్పుడు ఏమిటంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అవుతుందనే దానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. కానీ నేను పదే ఏం చెప్తున్నానంటే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఇందాక కొన్ని కారణాలు మనం అనుకున్నాం. ఏది ఒకటేమో పెట్రోలియం క్రూడ్ ఆయిల్ గురి వల్ల, రెండోదేమో ప్రధానమంత్రి చెప్పింది ఏది గోల్డ్, దాని తర్వాత ఫారెన్ ట్రావెల్, దాని తర్వాత ఫర్టిలైజర్ ప్రైసెస్, ఇలాంటివన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ భారం మనకి February 28 నాడు ఏదైతే ఇరాన్తో యుద్ధం మొదలెట్టిందో ఆ రోజు నుంచి రావట్లేదు. మనకి రష్యా మీద ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో మనకి పెట్రోల్ సప్లై చేయదని ఆ రోజు నుంచి మనం దేశం ఇబ్బందిలో ఉన్నాం. సో ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు పెట్రోల్ని మీరు అప్పుడు మీకు ఇంత ముందు చూపు ఉండకపోవచ్చు. ఇది ఇరాన్ లో కూడా యుద్ధం వస్తుందని ఎవరికీ లేదు, ఇరాన్ లో ఇంత సంక్షోభం అవుతుందని. కానీ మిగతా వాటి మీద గోల్డ్ గురించి ఎన్నో సార్లు వివిధ ప్లాట్ఫామ్ మీద చర్చ జరిగాయి. ఇది గోల్డ్ మీద చాలా ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ పోతున్నది, ఫర్టిలైజర్స్ మీద చాలా ఎక్కువ పోతున్నాయి. ప్రధానమంత్రి చెప్పిన ప్రకారమే వేరే దేశాల్లో ఫర్టిలైజర్ బ్యాగ్ 3,000 రూపాయలకు అమ్మితే మన దేశంలో 300 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఫారెన్ ట్రావెల్ చాలా ఎక్కువ అయిపోయింది. మిడిల్ క్లాస్ టూర్ ప్యాకేజ్ వస్తున్నాయి. మిడిల్ క్లాస్ కూడా ఇప్పుడు ఈ టూర్ ప్యాకేజెస్ ని ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. టూర్ ప్యాకేజెస్ అంటే కాస్ట్ ఎఫోర్డ్ చేయడం కాదు, ఫారెన్ ఎక్స్చేంజ్ ని ఖర్చు పెట్టడం. సో ఇవన్నీ మొదటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కదా. ఈ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయడంలో నేను అనుకోవడం కాదు, డెఫినెట్ గా ఆలస్యం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఏదైతే పెట్రోలియం ప్రైసెస్ ఉన్నాయో ప్రపంచంలో ప్రతి దేశం ఇది పెట్రోలియం ప్రైసెస్ పెంచింది, ఇంక్లూడింగ్ అమెరికాలో అయితే ఆల్మోస్ట్ 60-70% అమెరికాలో పెరిగిపోయింది. పాకిస్తాన్ లో అయితే 100% పెరిగిపోయింది. పాకిస్తాన్ మనం పోల్చుకోవాలి, శ్రీలంక దేశాలు అన్నిట్లోనే ఇది పెట్రోలియం. అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం అప్పుడే ఏదో ఒక చర్య తీసుకోవాల్సింది కదా. కొద్దిగా ఏది రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా క్రమేణా కొంచెం అయినా పెంచుకొని ఇది ఇప్పుడు సంక్షేమం వచ్చింది కనుక ఇప్పుడు హఠాత్తుగా మీరు పెద్ద ఎత్తున మీరు పెంచేస్తారంటే ప్రజలు యాక్సెప్ట్ ఎలా చేస్తారు? మీకు ఇప్పుడు ఏంటంటే వెంటనే ఏమి ఎన్నికలు లేవు, అది మీకు ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు తప్పితే ఇంకేం లేవు. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున పెంచేస్తే మరి ప్రజలు ఎంత మటుకు యాక్సెప్ట్ చేస్తారు అది కొంచెం. హలో, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చెప్పండి. ఇప్పుడు దేశ ప్రజలని ప్రధాని ఒకసారి కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఒక విషయం చెప్పాలా. 2014 నాటికి ఎకనామిక్ స్టేటస్ ఏముండింది, వాట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ డాలర్, హౌ వి యూస్ టు గెట్ ది డాలర్ ప్రైస్ కంపారిజన్ విత్ 1 రూపీ, మన రూపీ వాల్యూ అని. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు 2014 నుంచి ఏ వాటిలలో ఏ రంగాలలో ఎక్కువగా విచ్చలవిడి ఖర్చులైనాయి అనే దాని మీద కూడా ఒక సైంటిఫిక్ స్టడీ అనేది జరగకుండా ఏది లేకుండా ఉత్తగానే రేపటి నుంచి ఇట్లా చెయ్యండి అని అంటే ఆయిల్ నిల్వలు ఉన్నాయి, సరిపడా ఉన్నాయని చెప్తూనే పొదుపు చేయాలని చెప్తున్నారు. అలాగే అంతా బాగుందని చెప్తున్నారు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్తున్నారు. అంటే ఏంటి ప్రధాని సీఎంలు చేస్తున్న ప్రకటనలతో దేశంలో ఏదో జరగబోతుంది అని అనుకునే ఛాన్స్ ఉంది కదా. ప్రజల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా. అందుకని అవ్వకుండా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రజల ఆందోళన చేత అంటే మనం ఆపడానికి వీల్లేదు, మనం ఆపలేము. వాళ్ళు ఏదో ఊహించుకుంటే అట్లా కాదు. దేశ ప్రధాని ఆ రకంగా మాట్లాడాల్సింది కాకుండా
ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిపక్షాలతో ఒక మీటింగ్ అంటూ కన్వీన్ చేసేసి ఇక దిస్ ఇస్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ నోట్ టు టేక్ సర్టన్ ఆస్టెరిటీ మెజర్స్, సమ్ ఆఫ్ దీస్ ఆర్ ప్రపోజ్డ్ బై ది గవర్నమెంట్, సమ్ ఆఫ్ యూ మే ఆల్సో సజెస్ట్ అని చెప్పి ఒక కన్సెన్సువల్ గా జరగాల్సిన అంశాన్ని ప్రధానమంత్రి ఏం చేసినంటే ఏకపక్షంగా ప్రకటించినాడమ్మా. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనము అయితే అంటే ఐ మీన్ వివర్ ఇన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అట్ దట్ టైం కాబట్టి చెప్తున్నాము, రైతు బంధు అనే ప్రోగ్రామ్ అమలు చేసినప్పుడు వీ హ్యాడ్ కలెక్టెడ్ ది డాటా, అసలు ఎంతమందికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, మనం రైతు బంధు మీద ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంతమందికి లాభం జరుగుతుంది, అది ఇదని చూసిన తర్వాత అబౌట్ 25 acres ఉన్న వాళ్ళు, తర్వాత 50 acres ఉన్న, ఇట్లా వీళ్ళ డాటా అంతా చాలా తక్కువ, అంటే పెద్దగా ఇది లేని పరిస్థితిలో ఉంటే సరే అందరికీ అమలు చేసినాడు అప్పటి ముఖ్యమంత్రి. అట్లనే నీకు యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ డాటా కదా, ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ గోయింగ్ టు ఇంపోజ్ దీస్ ఆస్టెరిటీ మెజర్స్. తర్వాత రెండోది, మీరు అంటే ఢిల్లీలో పనిచేస్తుంటే మీకు తెలుస్తుంది, మంత్రులు సెక్రటరియట్కి వచ్చేటప్పుడు 2 కార్లు వస్తారు, కానీ వాళ్ళ ఇళ్ల దగ్గర కనుక మీరు చూస్తే వాళ్ళ ఆర్భాటము బాబోయ్ చాలా ఘోరం. అసలు 10 వెహికల్స్ ఉంటాయి, 20 వెహికల్స్ ఉంటాయి, మంది మార్బలము, మంత్రి గారు బయటికి వెళితే సన్మానము, ఇంట్లోకి వస్తే సన్మానము, ఇదంతా చాలా చాలా ఆర్భాటాలు, లావిష్ ఎక్స్పెండిచర్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేట్ హోటల్స్ ఉన్నాయి కదా, దే స్టే, తర్వాత అవి వాటి మీద కొంత ట్యాక్స్ పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేయమనండి. దేశ సంరక్షణకి ఇది అవసరము, మీరు ఇంత స్టార్ హోటల్స్ వాళ్ళు ఇంత పే చేయాలి, ఇట్లా చెప్పమనండి. అట్లా చెప్తే సామాన్యుని మధ్యతరగతిని మనం కొద్దిగా వదిలేటచ్చు ఈ బాధ నుంచి. తర్వాత రెండోది, ప్రధానమంత్రి చూస్ చేసుకున్న సందర్భము చాలా డౌట్ఫుల్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలలో గెలిచి ఇప్పుడు మీరందరూ తడిబట్టలు కట్టుకొని మడిగట్టుకొని ఉండండి, మేము ఒక్కళ్ళం మాత్రం హాయిగా ఉంటాము అన్న రీతిలో ఉంది. అయితే ఏంది, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు లేదా ఇతరత్రంగానో అనకుండా విజన్ కమిట్మెంట్ గానీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ సమ్ ఏదో 2 వెహికల్స్ పట్టుకొని పోవడం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశంలో 2 ప్రధానమంత్రులను మనం బలిచ్చినాం, అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కి తర్వాత ఇటీవల మనం నక్సలిజాన్ని మొత్తం కంప్లీట్ గా రూపుమాపినాం. ఇట్లాంటి సంఘటనల దరిమిల ప్రధానమంత్రి సెక్యూరిటీ, హౌ ఫార్ ఇస్ ఇట్ సెక్యూర్, హౌ ఫార్ ఇస్ ఇట్ సేఫ్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ టు గో ఇన్ 2 vehicles. ఇప్పుడు ఐ యూస్ టు రిమెంబర్ రాజీవ్ గాంధీ గారు కూడా సెక్యూరిటీ కార్డర్ అసలు పడుచుకోకుండా పబ్లిక్ లో పోయి కలిసి వచ్చాడు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కూడా ప్రజలతో కలిసి వస్తా ఉన్నారు. దానికి వి పెయిడ్ హెవీ ప్రైస్ యాజ్ ఎ నేషన్. కాబట్టి కొన్ని విషయాలలో he has to definitely consult the opposition parties. He can't take unilateral decisions and impose upon the people just like that. Everything should be based on some data. ఒక వైట్ పేపర్ ఇవ్వమనండి, దేశంలో గిది పరిస్థితి, గిది అని ప్రజలకు చెప్పాలి వద్దా. ఆర్వీ డెమోక్రసీ ఆర్ ఆర్వీ అన్ అథారిటేరియన్ కంట్రీ? వాట్ ఈస్ ది, ఇప్పుడు మనము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాగానే ఏం చేస్తారు, అన్ని వైట్ పేపర్లు ఇచ్చినారు, ఎక్కడ పరిస్థితి ఏంటిది, ఎక్కడ పరిస్థితి ఏంది, అది ఇది అని. అట్టనే ప్రధానమంత్రి కూడా చేయాలి కదా. 2014లో ఏమో అపహాస్యం చేసే, పెట్రోల్ మీద 10 పైసలు పెరిగితే లొల్లి పెట్టే, తర్వాత ఉల్లిగడ్డల ధర మీద జోక్ చేసే, తర్వాత రూపీ డివాల్యుయేషన్ మీద కూడా ప్రధానమంత్రి పాత క్లిప్పింగ్స్ కనుక మీరు చూస్తే, పాకిస్తాన్ కా కమ్ నై హో రहा है, బంగ్లాదేశ్ మే కమ్ నై హో रहा है, ఇండియా మే రూపీ డివాల్యుయేషన్ హో रहा है, అది ఇది అన్నాడు. తర్వాత డిమానిటైజేషన్ చేసినాము. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ అవర్ కంట్రీస్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండి? ఎంత నల్లధనం బయటకు వచ్చింది. ఇట్లాంటి విషయాల మీద ఒక థ్రెడ్ బేర్ డిస్కషన్ ఎక్కడా లేదు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అంత మైకుల ముందడ పోయి గంటలు స్పీచ్ ఇచ్చే రాజకీయ నాయకులే వచ్చినారు తప్ప దేశం మీద ప్రేమతోని, దేశం పట్ల కొంత గౌరవంతోని ప్రశ్నలు వేసే రాజకీయం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా ఎట్లా తయారైంది, కుటుంబాలు రాజకీయాలకు వచ్చినారు. వాడు వన్ తండ్రి, వన్ అల్లుడు, మామ, అది ఇది అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, వాళ్ళకి ఎక్కడ ఉంటదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే, ఇప్పుడు మనం ఇట్లా దేశం పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్పాలంటే ఒక సామాన్యుడు కనుక అసెంబ్లీకో పార్లమెంట్కో పోతే వాడు చెప్పగలడు. ఇప్పుడు మనకు దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పార్లమెంట్ లో? అందరు మోడీ గుణగానం చేసేవాడు, మోడీ పెద్ద ఇది అని, అదని, ఇదని, ఇట్లా రకరకాలుగా చేయడము. ఇది దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. యాజ్ డిమాండెడ్ బై ది అపోజిషన్, ఐ వుడ్ ఫీల్ దట్ దేర్ షాల్ బి ఎ స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ది ఇష్యూ షుడ్ బి threadbare discussed, and then some measures must be declared by a consensual process, not by unilateral method. ఓకే తులసిరెడ్డి గారు, సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా?
ప్రకాష్ రెడ్డి గారు వస్తా అండి, తులసిరెడ్డి గారు మాట్లాడాక మీకు ఛాన్స్ ఇస్తారు. ఓకే సో ఓకే, ఇప్పుడు ఎట్లా చూస్తారు అంటే యుద్ధం కారణంగా పరిస్థితులు చేజారిపోకుండా నరేంద్ర మోదీ కొన్ని అంశాలను ప్రస్తావించారు. దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ వాడాలి, వాహనాలను తగ్గించుకోవడము, బంగారం కొనుగోలు చేయకూడదు సంవత్సరం వరకు, ఇటువంటి కొన్ని అంశాలను నరేంద్ర మోదీ ప్రస్తావించిన పరిస్థితి. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? నా వరకు వచ్చేసి వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పాలి. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నా బాల్యం నుండి కూడా పొదుపును ప్రోత్సహించే పొదుపు అంటే నాకు చాలా ఇష్టం, నా బాల్యం నుండి కూడా. కాబట్టి ఇది మన ద్వాపర యుగంలోనే విదురదేవుడు వచ్చేసి ఒక చిన్న పద్యం చెప్పాడు. సప్త వ్యసనాలలో దుబారా చేయడం అనేది ఒక వ్యసనమని. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనంబు దండంబు పరుషుధనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము చేత అనేడు సప్త వ్యసనము జనదు తగుల. అనవసరంగా దుబారా చేయొద్దని చెప్పేసి విదురదేవుడు ద్వాపర యుగంలోనే చెప్పాడు. తర్వాత వచ్చేసి లక్ష్మీ నివాసం సినిమా 1968లో వచ్చింది. ఆరుద్ర పాట ఒకటి ఉంది. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. కొండలైనా కరిగిపోవు కూర్చుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది లేకుంటేనే 1968లోనే ఆరుద్ర పాట ఘంటసాల పాడాడు. కాబట్టి ఇది పొదుపు అనేది మన సంస్కృతి ఒక భాగము. ఇటీవల కాలంలో ఈ విచ్చలవిడితనం పొదుపు తగ్గిపోయి ఫారిన్ కల్చర్, అమెరికా కల్చర్ మనకు వచ్చింది. అది ఎప్పటికైనా మన సంస్కృతికి విరుద్ధం. అది ఖచ్చితంగా నేను అది పొదుపు చర్యలు, అది మోడీ చెప్పినా, రాహుల్ గాంధీ చెప్పినా, ఇంకోటి చెప్పినా పొదుపు చర్యలు కరెక్ట్ అనిపిస్తుంది. అది ఇప్పటికీ ఎవరికైనా సరే, అది వ్యక్తికి కానీ, కుటుంబాలకు కానీ, ప్రభుత్వాలకు కానీ సరే. ఇప్పుడు ప్రస్తుత నేపథ్యం దానికి అదనంగా కూడా జనరల్ గా పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మనము పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ఇంధన ధరలు పెరిగాయి కాబట్టి, ఆ మేరకు రూపాయి విలువ తగ్గింది కాబట్టి, ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అనేది అది అవసరం కాబట్టి, ఆ నేపథ్యంలో కొన్ని అడిషనల్ గా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మనము పొదుపు చేయడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం అని మీరే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? నేను అందుకోసం వచ్చేసి నేను వాళ్ళతో మాట్లాడలేదు. ఎవరైనా కానీ అంటారు నా పొదుపును చేయొద్దని చెప్పేసి ఎవరన్నా నా అభిప్రాయం. రాహుల్ గాంధీ వద్దంటారా? కాకపోతే ఏమంటే తీసుకునే నేపథ్యాన్ని గురించి విమర్శించవచ్చు కానీ విచ్చలపై ఖర్చు పెట్టుకోమని రాహుల్ గాంధీ చెప్తారా, సోనియా గాంధీ చెప్తారా, ఎవరు చెప్తారు వచ్చేసి? కాబట్టి అందుకోసం వచ్చేసి మనము పార్టీ స్టాండ్ కంటే కూడా నా వ్యక్తిగత స్టాండ్ ఎక్కువ చెప్తున్నాను వచ్చేసి. ఎందుకంటే నేనేమో వాళ్ళతో రోజు మాట్లాడి చేసేదే ఉండదు కదా. అన్ని విషయాలు వచ్చేసి అన్నింటి కిందికి పరకలోటి ఏం కావు కానీ ఓవరాల్ గా. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి ప్రధాని ప్రకటించిన పొదుపు చర్యలు అది ఇప్పుడే కాదు ఎప్పటికైనా అవసరం, మంచిది అంటాను. ఇప్పుడు ప్రత్యేకించి నేపథ్యంలో ఇంధన పొదుపు, తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అని, తర్వాత బంగారు కొనుగోలు నియంత్రణ, విదేశీ ప్రయాణాల తగ్గింపు, కాన్వాయ్లో వాహనాల తగ్గింపు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకము, వర్చువల్ మీటింగ్ జరుపుకోవడము, ఇవన్నీ ప్రస్తుతం వచ్చేసి డెఫినెట్ దీన్ని పాటిస్తే మంచిదే. తర్వాత అదేవిధంగా నా సజెషన్ ఏమంటే, ఈ నెలలో టీడీపీ మహానాడు జరగబోతా ఉంది నెల్లూరులో 27, 28, 29. 27, 28 ఏమో 20,000 మందితో అది ప్రతినిధుల సభ అంట. 29న 7 లక్షల మందితో బహిరంగ సభ అంట. పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు ముందు. బహుశా ఈ ఆలోచన రాకముందు పెట్టుకున్నట్టుంది. కనీసం ఇప్పుడైనా సరే ఆ ఆర్భాటాలు అట్టహాసాలు తగ్గించుకొని 7 లక్షల మందికి మొబిలైజ్ చేయాలంటే ఎన్ని వాహనాలు కావాలా, ఎంత పెట్రోల్ కావాలా, ఎంత డీజిల్ కావాలా అంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు కదా. అదే అట్టి మహానాడు కూడా తగ్గించుకోండి అంటారు. 7 లక్షల మంది అవసరమా? అందరం జనాలు తోవాల్సిన అవసరం. ఈ ప్రకటన రాకముందు ఆ మహానాడు సభ అదే అందుకోసం ఇప్పుడైనా సరే దాని ఇప్పుడు ఏ విధంగా డెసిషన్ కేబినెట్ కొన్ని డెసిషన్ తీసుకున్నారో అదే విధంగా ఇది కూడా డెసిషన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నా. వాళ్ళు ముందుగానే ఉన్న డెసిషన్ తీసుకుండొచ్చు కానీ ఇప్పుడైనా సరే పునరాలోచించాల్సిన అవసరం ఉంది. 7 లక్షల మంది జనాలు తోలి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టి బహిరంగ సభ జరపాలని ఏమన్నా, కాబట్టి అది ఆ కోణంలో ఆలోచించాలి. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా పొదుపు చర్యలు మాత్రమే డెఫినెట్ గా నేను వెల్కమ్ చేస్తాను. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, చెప్తున్నారు. నేను 2 పాయింట్స్ శరత్ గారు ఏమైతే 2 అంశాలు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను మేడం. ఇప్పటికిప్పుడు పానిక్ సిచ్యువేషన్ ఉంది, చాలా అంటే చాలా కష్టకాలంలో ఉంది దేశం అనేటువంటి అభిప్రాయం తప్పు అంటున్నా మేడం. నేను మళ్ళీ
ఇది ఇప్పుడే అపోజిషన్ తో మాట్లాడాలా, ఇప్పుడే చర్చించాలి, ఇప్పటికిప్పుడు చాలా ఇక అసలు దేశంలో ఒక ఆర్థికమైనటువంటి ఎమర్జెన్సీ ఉంది, అత్యవసర పరిస్థితి అనేది లేదు మేడం. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఎరువుల గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు 2026లో ఉన్నాం మేడం. 2015లోనే మొట్టమొదటిసారిగా సిక్కిం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మహాసభను మోడీ గారు ప్రారంభిస్తూ ఈ దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలని, దానికి సేంద్రియ ఎరువులకు సంబంధించిన సబ్సిడీని పెంచడం జరిగింది మేడం. అది చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మేడం. అందుకోసం ఈ రోజుకి ఈరోజు సేంద్రియ వ్యవసాయం చేయాలి, లేకపోతే ఎరువుల ఫర్టిలైజర్ తగ్గించుకోవాలండి. మీకు సాయిల్ టెస్ట్, నేను అగ్రికల్చర్ మీటింగ్ జరిగింది మన ఢిల్లీలో, సాయిల్ ప్రతి వ్యవసాయ కమతానికి భూసార పరీక్ష చేయాలని చెప్పారు. భూసార పరీక్ష ఎందుకు చేయాలనే దానికి ఎంత మోతాదులో ఎరువుల వాడకం ఉండాలనేది కూడా చాలా స్పష్టంగా ఉండాలండి. లేకపోతే ముబ్బడిగా ఎరువులను వాడడం అనేటువంటి కూడా కరెక్ట్ కాదనేటువంటిది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అయితే ఏం లేదు, ఒక 2 DAP బస్తాలు దుక్కు మందులు వేస్తారు, 2-3 యూరియా బస్తాలు వేస్తారు, పచ్చగా కాకపోతే ఇంకో బస్తా పడేస్తారు. దగ్గర 300 రూపాయలు దొరుకుతుంది కాబట్టి. ఇది కాకుండా మనం ఎంత మన సారం ఎంత ఉంది, మనం ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, దీనికోసమే భూసార పరీక్షలు కంపల్సరీ అని చెప్పాడు మేడం. ఎంత కంపల్సరీ అని చెప్పాడంటే అవసరమైతే ఎండాకాలంలో జూనియర్ కాలేజెస్ మేడం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ కూడా వాడుకొని మీరు భూసార పరీక్షలు చేయండి కేంద్రం నిధులు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ప్రకాష్ రెడ్డి గారు, ఏం చెప్పారు? అందుకోసమైనా ఫర్టిలైజర్ అనేటువంటిది అప్పుడే చెప్పినాడు కాబట్టి కొత్తగా ఈ రోజు చెప్పిన అనేది కాదు. నేను అన్ని అంశాలు చాలా స్పష్టంగా చెప్పిన. ఈ రోజు ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదు, దాన్ని మనం ప్రజలను పానిక్ చేయొద్దు. అయితే ఇది ఈ రోజు కోసం చెప్పింది కాదు, చాలా రోజుల కోసం చెప్పింది, చాలా రోజుల కోసమే. ఈ ఒక్క రోజు కోసం లోకల్ ఫర్ వోకల్ అనేది 2000 కరోనా సందర్భంగా కూడా ఆత్మనిర్భర్ భారత్ అని ప్రకటించాం మేడం. ఆత్మనిర్భర్ భారత్ కూడా స్వదేశీ మూవ్మెంటే. అది కూడా 91లో మేము చేసింది స్వదేశీ మూవ్మెంటే. కాబట్టి స్వదేశీ చేయాలన్నది. అదేవిధంగా నూనె గింజల దిగుమతి విషయంలో కూడా చాలా స్పష్టం. నూనె గింజల దిగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ గారు తీసుకోలేదు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ తగు చర్యలు తీసుకున్నారు. ఏంటంటే పప్పు దినుసులు, నూనె గింజలు 1,00,000 కోట్ల రూపాయల పైన మనం దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ భారతదేశంలో అది చాలా అత్యవసరం. నాట్ ఓన్లీ ఫారిన్ కరెన్సీ కాదు మేడం, ఎక్కడన్నా ప్రపంచంలో అత్యవసర పరిస్థితులు మనకు సప్లై చేసేవాడే ఉంటాడు. దాని ధర 300 పెరిగిపోతుంది, సామాన్య మనం భరించాలి. అందుకోసం అనే పామాలిన్ ఆయిల్ గురించి ఈ రోజున పెద్దలందరూ తెలుసు. తెలంగాణలో విపరీతమైనటువంటి, తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా పామాలిన్ ఆయిల్ యొక్క అంటే ఆ చెట్లు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ఇస్తుంది, 100% సబ్సిడీ ఇస్తుంది. వ్యవసాయ భూమి ఉంటే చాలు ఖచ్చితంగా కేంద్రం నుంచి మొత్తం చెట్లతో సహా డ్రిప్ తో సహా ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలని చెప్తున్నాం మేడం. అత్యవసర పరిస్థితి కాదు. 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. మన ఉత్పత్తులు పెంచుతున్నాం, మన విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఏదో కంప్లైంట్ పోయేది లేదు. నగేష్ గారు ఇంకొక మాట చెప్పారు పెట్రోల్ విషయంలో కూడా. నిన్న RBI గవర్నర్ ఒక మాట చెప్పండి, అన్న కెనడాలోనే ఒక మాట చెప్పండి. మనం మాక్సిమం ఈ రోజు 10 రూపాయల కంటే ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు. ఇప్పటికిప్పుడు పెట్రోల్ అంటే ఆయిల్ కంపెనీస్ నష్టాలు లేకుండా ఉంటాయని చెప్పాడు. సుమారుగా కొంత ఫిగర్ చెప్పినాడు. కాబట్టి మనం ఏదో అమెరికాలో పెరిగినట్టుగా $2, $3 గ్యాలన్ కు పెరగాల్సినంత పరిస్థితి లేదు మేడం. మన దేశంలో 6 నెలలకు సరిపోయే నిల్వలు ఉన్నాయి, మన ఉత్పత్తులు ఉన్నాయి. కాకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని పనులు మొదలు పెట్టారు. అంతవరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మోడీ గారి స్టేట్మెంట్. నగేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది ఈ పెట్రోల్ విషయంలోని ఇది మనకి ఇప్పుడు ధరలు పెంచకపోతే మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ 0.4% పెరిగిపోతుంది, GDP పడిపోతుంది. సో గవర్నమెంట్ దగ్గర ఇది చేయవలసిందే. బట్ క్వశ్చన్ ఏమిటంటే ఈ టైమింగ్ గురించే క్వశ్చన్. ఎన్నికలన్నీ అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేసి ఇది మనకి నష్టాలన్నీ జరిగిపోయాక కన్వీనియంట్ గా ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర సాయంత్రం కూర్చుని మోదీ గారు దాని తర్వాత 12 గ్రౌండ్స్ లో ఇవన్నీ ప్రజలకి అపీల్ చేశారు. ఎందుకు గవర్నమెంట్ సొంతంగా కూర్చుని లేకపోతే ప్రతిపక్షాలను పిలిపించి దీంట్లో ఒక వాళ్ళతో మాట్లాడి ఒక అనౌన్స్ చేసి ఉంటే ఇవన్నీ అపోహలు రాకుండా ఉండేవి కదా. ఇప్పుడు ఈ గోల్డ్ దీంట్లోని ఇప్పుడు డెఫినెట్లీ మహిళల్లో కూడా ఇదేమిటిది గవర్నమెంట్ మన కొనద్దంటున్నది. అదే కాకుండా
ఇంపోర్ట్ డ్యూటీ ఇవాళ ఇది 6% నుంచి 15% పెంచింది. సో దీనివల్ల 10,000 రూపాయలు గోల్డ్ తులం పెరిగిపోతుంది, సిల్వర్ పెరిగిపోతుంది, ప్లాటినం పెరిగిపోతుంది. సో ఈ ప్రెషస్ మెటల్స్ అన్ని పెరిగిపోతాయి. సో ఇప్పుడు మహిళలు దీన్ని ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు? బట్ ప్రజలు కూడా పెట్రోల్ ఏమిటంటే మనకందరికీ తెలుసు, పెట్రోల్ ధర పెరగడంలో మన చేతిలో లేదు. ఎందుకంటే అక్కడ అమెరికా రష్యా మీద ప్రెషర్ చేసి మన మీద ప్రెషర్ చేసి మనకి పెట్రోల్ రానివ్వలేదు, పెట్రోలియం. ఇక్కడ ఏంటంటే ఇరాన్ యుద్ధం వల్ల అక్కడ బ్లాకేడ్ చేశారు, దానివల్ల రానివ్వలేదండి. సో దానికి ఏమిటంటే మనం సరిగ్గా సరైన రీతిలో ప్రిపేర్ అయ్యి మనం చేస్తుంటే సో సంక్షోభం ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా ఉండడం ప్రతి పౌరుడి కర్తవ్యం అనుకోవాలి. అవును, ప్రతి పౌరుడి కర్తవ్యం. సో ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు, బట్ ఇదే ఇంకా బెటర్ గా చేయి ఉండవలసింది. బట్ ఇప్పటికైనా పోయేది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా పెట్రోల్ మనని కన్సర్వ్ చేయాలనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. నాకైతే గుర్తుంది, ఇరాక్ కువైట్ వార్ దగ్గర నుంచి మనకి ఈ పెట్రోల్ క్రైసిస్ వస్తూనే ఉంది మనకి. అప్పటి నుంచి మనకి ఏంటంటే కొంచెం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ పెరిగే దగ్గర నుంచి మనకి పెట్రోల్ ధర ఇంపాక్ట్ ఇండివిజువల్స్ మీద అంత కనబట్టలేదు. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తున్నారు, అటుపక్క సెంట్రల్ గవర్నమెంట్ వేస్తారు, వీళ్ళిద్దరు లాభ పడుతున్నారు. ప్రజలు ఏంటంటే కొంచెం ఇన్కమ్స్ కూడా పెరిగాయి. ఈసారి ఏంటంటే జాగ్రత్త మొదటి నుంచి పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మీద అన్ని రకాల విధాలుగా ఇప్పుడు భారం పడిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. శరత్ గారు మీరుండండి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వచ్చిన 10 రోజులకు కేరళ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్